ఇంతవరకు మనల్ని సజీవులుగా ఉంచి సజీవమైన ఆయన సన్నిధిలో ఆయన్ని ఆరాధించే గొప్ప ధన్యత ప్రపంచంలో ఎన్నో కోట్ల మందికి లేని ధన్యత నీకు నాకు దేవుడు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ వాక్య భాగంలో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతున్నాను. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుని ఆత్మ సహాయం కొరకు. మా ప్రేమగల తండ్రి, నిలబడిన దాసుడు ఏ పాటివాడో మీరు ఎరిగిన దేవుడు గనక చదవబడిన లేఖన భాగం నుంచి నీ వాక్య భాగాల్లో నుంచి మిమ్మల్ని ఆరాధించడానికి స్తుతించడానికి ప్రభు మీరే మాట్లాడుతూ రమ్మని నీ ఆత్మ నడిపింపు హృదయపూర్వకంగా ఆశపడుతూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 10వ వచనం నేను మళ్ళీ చదువుతున్నాను. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. దేవుడు ఇక్కడ ఏం స్పష్టం చేస్తూ ఉన్నాడంటే ఇశ్రాయేలుకి, అంటే మోషే ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఇశ్రాయేల్ తోటి. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, నువ్వు తిని తృప్తి పొంది. మనుషులు తిని తృప్తి పొందడం అనేది దేవుడిచ్చిన భాగ్యం. అది అందరూ తినలేరు, అందరూ తిన్న తృప్తిగా ఉండలేరు. ఈ రెండు కొంతమందికే దేవుడిస్తాడు. తినగలిగే ఆ కృప, తృప్తిగా ఉండగలిగే కృప దేవుడు మాత్రమే ఇస్తాడు. ఇక్కడ రాయబడింది, నువ్వు తిని తృప్తి పొంది. మరి ఈ తినడం తృప్తి పొందడం ఎందుకు అంటే, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశంలో. ఒకవేళ మన చుట్టూ కనుక మంచి లేకపోతే సరిగ్గా ఆ తినే తిండి సరిగ్గా తినలేం. భయంతోనో దిగులతోనో ఏడుస్తానో విచారంతోనో చింతలతోనో తింటాం. అంటే తినే తిండి కూడా సంతోషంగా ఆనందంగా తృప్తిగా నెమ్మదిగా తినలేరు. దేవుడు అనుగ్రహిస్తేనే అది జరుగుద్ది. ఆ మంచి దేశంలో దేవుడు పెట్టాడు. ఆ మంచి దేశంలో వీళ్ళకి కావాల్సిన సెక్యూరిటీ, క్షేమత, భద్రత, కాపుదల ఇవన్నీ దేవుడు ఉంచాడు. ఉంచి ఏ శత్రు భయం లేకుండా వాళ్ళు హాయిగా తిని తృప్తి పొందే సమృద్ధిని ఆ దేశంలో ఇచ్చాడు. అందుకే దాన్ని ఏమంటున్నాడు దేవుడు, మంచి దేశము అంటున్నాడు. మరి ఆ మంచి దేశంలో ప్రవేశపెట్టడాన్ని బట్టి, ఉంచడాన్ని బట్టి ఇశ్రాయేలు ఏం చేయాలా? దేవుడిని స్తుతించాలి. ఇది దేవుడు చెప్తా ఉంది. ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో అల్లాడిపోయారు. వాళ్ళ మొర దేవుని దగ్గరికి చేరింది. అంత బాధలో వాళ్ళు నలిగిపోయి విసిగి వేసారిపోయి దేవునికి మొరపెట్టారు. దేవుడు మోషే అనే వ్యక్తిని నాయకత్వంలో ఆయన నాయకుడిగా నియమించి ఎర్ర సముద్రాన్ని అంటే ఐగుప్తు నుంచి విడిపించి ఎర్ర సముద్రాన్ని దాటించి అరణ్యంలో గుండా ప్రయాణంలో వాళ్ళని కనాను దేశానికి సరిహద్దుల్లోకి తీసుకొస్తే ఇప్పుడు మోషే వాళ్ళతో అంటున్నాడు, మీరు ఆ మంచి దేశంలో దేవుడు మిమ్మల్ని ప్రవేశపెట్టబోతా ఉన్నాడు. అక్కడ మీరు తిని తృప్తి పొందుతారు. మీరు తిని తృప్తి పొందిన తర్వాత ఆ మంచి దేశాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు దేవుడిని ఏం చేయాలి? మీరు స్తుతించండి, ఆరాధించండి అని చెప్తున్నాడు కదా. ఇప్పుడు ఇశ్రాయేలుకి మంచి దేశం దేవుడు ఇచ్చాడు. తిని తృప్తి పొందడానికి కావాల్సిన ఆ కనాను పాలు తేనెలు ప్రవహించే దేశంలో దేవుడు ప్రవేశపెట్టాడు. అందుకని వాళ్ళు ఆరాధిస్తారు. మరి మనం ఎందుకు ఆరాధించాలంటే మరలా మనం ఆ కనాను అనే పాలు తేనెలు ప్రవహించే దేశం మనకి ఇవ్వబడదు. కానీ ఆత్మీయమైనటువంటి కనాను అంటే పాలు తేనెలకు మించిన చెప్పనసఖ్యము మహిమాయుక్తమైనటువంటి ఆత్మీయ కనాను దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. ఆ ఆత్మీయ కనాను దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి మనం స్తుతించి ఆరాధించాలి. ఆత్మీయమైన కనానేంది, భౌతికమైన కనానేంది, ఈ రెండింటిని పోలుస్తూ మనం కొన్ని విషయాలు
ఆరాధన కొరకు కొన్ని సంగతులు చూద్దాం. 7 విషయాలు చూద్దాం. 7 విషయాలని ఎక్కువ చెప్పట్లా, టైం ప్రకారమే చెబుతాను. 7 విషయాలు చూద్దాం. గుర్తుపెట్టుకోవడానికి కష్టమేం కాదు, చాలా ఈజీగా ఉంటాయి. ఎందుకంటే తిని తృప్తి పొంది అన్నాడు కదా, తిండి గురించే చెప్తాను. తిండి ఖచ్చితంగా గుర్తుంటుంది కదా, ఏదన్నా గుర్తుంటుందేమో కానీ అంశాలు ఏమన్నా చెప్తే గుర్తుండకపోవచ్చు, కానీ తిండి గురించి చెబితే గ్యారెంటీ గుర్తుంటుంది. అందుకని వాటిని చూద్దాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశము, ఒలివ నూనెయు తేనెయు గల దేశము. ఇవన్నీ తినేయా వదిలిపెట్టాయండి? ఇవన్నీ తినేయి కదా, గుర్తుంటాయి కదా. సరే, ఒక్కొక్క దాన్ని మనం చూస్తా పోదాం. మొట్టమొదటిది 8వ వచనం, మొట్టమొదటిది అది గోధుమలు గల దేశము. అది మంచి దేశం అంటానికి కారణం ఏంటంటే అక్కడ పుష్కలంగా ఏం వండుతాయి? గోధుమలు పండుతాయి. వాళ్ళ ఆహారం పండుద్ది, చాలా చౌకగా దొరుకుద్ది, ఆహారం విపరీతంగా పండుద్ది అనమాట. గోధుమలు గల దేశం అది. అందుకని దేవుడు దాన్ని ఏమన్నాడంటే మంచి దేశం అన్నాడు. చాలా దేశాల్లో ఆహారం పండదు. ఇప్పుడు అరబ్ కంట్రీస్ ఉన్నాయి, ఆహారం సరిగ్గా పండదు, వాళ్ళు కొనుక్కోవాల్సిందే. అలానే నీళ్లు దొరకు, కొనుక్కోవాల్సిందే. కానీ ఈ దేశం ఎలాంటి దేశం అంటే మంచి దేశము, మంచి దేశము. అసలు ఆత్మీయ కణాను అంటే అర్థం ఏంటంటే ఆ మంచి దేశం ఎవరంటే యేసుక్రీస్తే. మరి యేసుక్రీస్తులో ఏం దొరుకుతాయి? గోధుమలు దొరుకుతాయి. ఏం గోధుమలు అని అంటే ఆయనే గోధుమ. ఎవరు? యేసుక్రీస్తే మనకు గోధుమ. ఆయన మంచి గోధుమ అని బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంది. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. మన గోధుమ గింజ ఎవరు? యేసుక్రీస్తే. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉంటుంది, అది చస్తే బహుగా ఫలిస్తుంది. యేసయ్య నీ కొరకు నా కొరకు మరణించాడు. ఆ గోధుమ గింజ భూమి మీదకి వచ్చింది. భూమిలో ఆయన పడి నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేశాడంటే చనిపోయాడు. చనిపోయి తిరిగి లేచాడు. ఆయన నీకు నాకు మంచి ఆహారమైనటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన అన్నాడు, నేనే జీవాహారము నేనే అన్నాడు. గోధుమ ఏంటంటే మనుషులకు ఆహారం. మరి జీవాహారం ఎవరు? యేసుక్రీస్తే. మన ఆత్మీయమైన ఆహారం యేసుక్రీస్తు. వాళ్ళు భౌతికమైన గోధుమలు తింటూ మంచి దేశంలో వాళ్ళని దేవుడు ఉంచాడు. కానీ మనల్ని అంతకు మించి మంచి గోధుమైన యేసుక్రీస్తే మనకు ఆహారంగా, జీవాహారంగా ఉన్నాడు. అందుని బట్టి దేవుణ్ణి మనం ఆరాధించాలి. యేసుక్రీస్తు చనిపోకపోతే మనకి జీవాహారం లేదు, జీవం లేదు. అందుకే నీ కొరకు నా కొరకు ఆయన మన పాపాన్ని ఆయన మీద మోపుకొని మన పాప పరిహారార్థమై ఆయన మరణించాడు అని బైబిల్ చెప్తా ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం ఏం చెప్తుందంటే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన ఎవరంటే ఆ గోధుమ గింజ ఎవరంటే మన పాపాలని మోసుకొని పోయే గొర్రెపిల్లగా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. అంటే ఆ గొర్రెపిల్లే ఈ గోధుమ గింజ. ఆ గొర్రెపిల్లే సిలువలో నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని ధారపోసినటువంటి దేవుడు. నీకు నాకు రక్షణ ఇచ్చిన గోధుమ గింజది, నీకు నాకు నిత్య జీవాన్ని అనుగ్రహించిన గోధుమ గింజది. అందుకని ఈ జీవాహారాన్ని బట్టి మనం ఈ దినం ఆరాధన చేద్దాం. మొట్టమొదటిది ఏంటంటే ఆయన గోధుమ గింజ అయినటువంటి దేవుడు. ఆయన మంచి గోధుమ గింజ, ఆయన జీవాహారం, ఆయన నీకు నాకు నిత్య జీవాన్ని ఇచ్చిన దేవుడు ఆయన. అంతేకాదు, ఆయన ఆ గోధుమ గింజ నీకు నాకు ఏమిచ్చిందంటే సమాధానాన్ని ఇచ్చింది. ఆ గోధుమ గింజ చనిపోవడం ద్వారా ఏం జరిగిందంటే దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి వైరం, శత్రుత్వం, విరోధం కొట్టివేయబడింది, తెర చిరిగింది. దేవాలయంలోకి, దేవుని దగ్గరికి సమీపించేటువంటి భాగ్యం నీకు నాకు యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా లభించింది. ఆ గోధుమ గింజ చనిపోవడం ద్వారా నేను దేవునితో సమాధానపడ్డాం.
సమాధానాన్ని ఇచ్చిన గోధుమ గింజ ఇది, అందుని బట్టి ఆరాధన చేద్దాం. మొట్టమొదటి అంశం ఏంటంటే మనం చెప్పుకున్నది ఆయన సమాధానాన్ని ఇచ్చే గోధుమ గింజ. ఒకవేళ గోధుమలు ఆహారంగా రొట్టెగా మనం తీసుకుంటే సమాధానం రాకపోవచ్చు. అవునా కాదండి? రొట్టెలు తిన్న వాళ్ళందరూ సమాధానం వచ్చుద్దా? కానీ ఈ గోధుమ గింజ భుజించిన వాడికి, ఈ జీవాహారాన్ని భుజించిన వారికి ఏమిస్తాడు దేవుడు? సమాధానాన్ని ఇస్తాడు. నిజంగా వాళ్ళకంటే మనం ఎంత మంచి దేశంలో ఉన్నాం కదా, అందుని బట్టి దేవుణ్ణి ఆరాధిద్దాం. రెండవ సంగతికి వెళ్ళే ముందు కొన్ని మాటలు మీతో చెప్పాలనుకుంటున్నాను. ఐగుప్తు అనేటువంటి బానిసత్వం నుంచి బయటకు రావడానికి మోషే అవసరమయ్యాడు. మోషే నాయకత్వం అవసరమైంది. పాపం అనే బానిసత్వం నుంచి బయటకు రావడానికి మనకి ఈ జీవాహారమైన గోధుమ గింజ అవసరమైంది. యేసుక్రీస్తు అవసరమయ్యాడు. అలానే ఐగుప్తు సంహారకుని చేతుల నుంచి తప్పించబడడానికి ఒక మేకను కానీ గొర్రెను కానీ ఆ కుటుంబం ఏం చేయాలంటే బలివ్వాలి, ఆ రక్తాన్ని చిందించాలి. యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు, అంటే మరణం అనేటువంటి సంహారకుడి నుంచి, మరణం నుంచి నిన్ను నన్ను రక్షించడానికి యేసుక్రీస్తు వారు తానే తన రక్తాన్ని చిందించాడు. ఆ గోధుమ గింజ నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టింది. అందుని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. అలానే నిత్య మరణం అనే నరకం నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు అనేటువంటి ఆ గొర్రెపిల్ల, ఆ గోధుమ గింజ నీ కోసం నా కోసం తన్ను తాను అర్పించుకోవాల్సి వచ్చింది. ఐగుప్తులో ఇశ్రాయేలులో ఐగుప్తులో ఇశ్రాయేలుల రక్షణ కొరకు మోషే నాయకత్వంలో వాళ్ళు గడప కొమ్ముల మీద గొర్రెపిల్ల రక్తాన్ని లేదా మేక రక్తాన్ని పూశారు. తద్వారా వాళ్ళు విడిపించబడ్డారు. ఐగుప్తులో ఇశ్రాయేలీలు విడిపించబడ్డారు. అయితే ప్రపంచంలో ప్రతి మానవుణ్ణి ఐగుప్తులో ఇశ్రాయేలీలు మాత్రమే మోషే విడిపించగలిగాడు. ఆ గడప కొమ్ములకి మేక లేదా గొర్రెపిల్ల రక్తాన్ని పోయడం ద్వారా. అయితే యేసుక్రీస్తు వారి రక్తం ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని పాప పరిహారార్థమై వారి మరణం నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు అనే గోధుమ గింజ చావడానికి ఇష్టపడింది. ఆ గొర్రెపిల్ల తన ప్రాణాన్ని అర్పించడానికి ఇష్టపడింది. అందుకని దేవుణ్ణి మనం ఆరాధన చేద్దాం. అలానే ఈ ఏసే మన గోధుమ గింజ, ఏసే మన గొర్రెపిల్ల, ఏసుకే మన పస్కా పశువు, ఏసే మన కొరకు అర్పించబడినటువంటి తన్ను తాను అర్పించుకున్న రక్షకుడు. ఇంత మంచి దేశమైనటువంటి యేసుక్రీస్తు మనకు అనుగ్రహించబడిన మంచి దేశం ఏంటంటే యేసుక్రీస్తు. వాళ్ళకు అనుగ్రహించబడిన మంచి దేశం ఏంటంటే కనాను. కానీ మనకు అనుగ్రహించబడిన మంచి దేశం ఏంటంటే యేసుక్రీస్తే. మంచి ఆహారం ఏంటంటే వాళ్ళ గోధుమలు, మనకి యేసుక్రీస్తు అనే గోధుమ గింజ. అందుని బట్టి దేవుణ్ణి ఆరాధన చేద్దాం. రెండవ మాటకి వెళ్దాం. రెండవ మాటకి ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 8వ వచనం రెండవ మాట చూడండి. ఎవలు గల దేశం. రెండవది ఏంటంటే అది ఎవలు గల దేశం. ఎవలు అంటే మనం బార్లీ అంటాం. బార్లీ గింజల్ని మనం దేనికి వాడతామంటే ఒంటికి సలవ చేయడానికి వాడతాం. ఎండాకాలం ఎండ దెబ్బ తగిలినోడికి బార్లీ గింజలు ఇస్తారు. ఒళ్ళు చల్లబడ్డానికి బార్లీని ఆహారంగా ఇస్తారు. బార్లీ చాలా మంచి ఆహారం, మృదువైన ఆహారం. అది ఎట్టి పరిస్థితిలో చెడు చేయదు. అది మంచి చేసే ఆహారంగా ఎవలు చెప్పబడతా ఉంది. యోహాను సువార్త 6:9 మనం చూస్తే ఒక చిన్న కుర్రోడి దగ్గర ఆంధ్రేయ పోయి వాడి దగ్గర రొట్టెలు తీసుకుంటాడు. ఏం రొట్టెలు అయ్యి? ఎవల రొట్టెలు 5,000 మందికి ఆహారం పంచడానికి ఎవల రొట్టెలు ఉపయోగపడ్డాయి అని బైబిల్ చెప్తా ఉంది. మొట్టమొదటిది మన సమాధానకర్త అయినటువంటి యేసుక్రీస్తు మన గోధుమ గింజ. మనకి సమాధానాన్ని ఇచ్చే ఆహారం గోధుమ. అందుని బట్టి దేవుణ్ణి ఆరాధిద్దాం. మొట్టమొదటిది అది. రెండవది ఈ ఎవలు అనేది మనకేం తెలియజేస్తుందంటే మన పక్షాన సహాయం చేసే దేవుడు. ఈ ఎవలు ఏంటంటే మన పక్షాన సహాయం చేసే దేవుడు. మొట్టమొదటిదేమో మన పక్షాన మనకి సమాధానాన్ని ఇచ్చిన దేవుడు. రెండవది మనకి మన పక్షాన సహాయం చేసే దేవుడు అని ఈ ఎవలు గుర్తు చేస్తూ ఉంది. ఎవలు ఆ దేశంలో కనానులో
వాళ్ళకి సాధారణంగా దొరికే ఆహారం అది. అంటే ఊరికనే బండేస్తుంది, అది దానికి పెద్ద పెట్టుబడి అవసరం లేదు, దానికి చాలా కష్టపడనక్కర్లేదు, అది ఈజీగా పండేటువంటి ఆహారం. అందుకే యవల రొట్టెలు, యవల ఆహారం ఎక్కువగా యూదులు ఉపయోగించేవాళ్ళు. అదను ఇశ్రాయేలు దేశం చాలా వేడి కలిగినటువంటి దేశం. అందుకే ఇప్పుడు ఎడారి ఉంటుంది అక్కడ అంతా, ఎందుకంటే వేడి ఎక్కువ. మరి ఆ వేడికి తట్టుకోవాలంటే యవలు అవసరం, వాళ్ళకి బార్లీ అవసరం. అందుకని అక్కడ యవలు సాధారణంగా పండుతాయి అన్నమాట, దానికి పెద్ద ఖరీదైన ఆహారం కాదు అది. న్యాయాధిపతులు 7వ అధ్యాయం 13వ వచనం చూడండి. న్యాయాధిపతులు 7వ అధ్యాయం 13వ వచనం. న్యాయాధిపతులు 7:13. అక్కడ తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. ఎట్లనగా, నేను కలగంటిని, అదేమనగా, యవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తలకిందులు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయినని చెప్పాను. ఏమండి, యవల రొట్టె కళ్ళ వచ్చింది గిద్యోనికి. ఏం చేసిందంటే అది ఆ మిద్యానీయుల గుడారాల్లోకి వెళ్ళి ఆ గుడారాన్ని ఏం చేసిందంటే యవల రొట్టె పడేసిందంట. అంటే విజయాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడు, మనుషులు కాదు. మనుషుల బలం, గుర్రాల కాలి సత్తువ మనుషులకు బలం ఇవ్వదు. ఏమిస్తుంది అని అంటే దేవుడు శత్రువుల మీద విజయం ఇచ్చేటువంటి దేవుడు. అందుకే ఇందాక దాన్ని మనం ఒక టైటిల్ పెట్టుకున్నాం, మన పక్షాన సహాయం చేసే దేవుడు, మన పక్షాన సహాయం చేసే దేవుడు. ఇశ్రాయేలీయులు బలహీనులు, వాళ్ళు పెద్ద సైన్య బలం ఉన్నవాళ్ళు కాదు, ఆయుధ సంపత్తి ఉన్నవాళ్ళు కాదు, వాళ్ళు కొద్ది జనం. మిద్యానీయులు సముద్రపు ఇసుక రేణువులలో ఉన్నటువంటి జనం, వాళ్ళు చాలా సుశిక్షితులైనటువంటి సైన్యం, వాళ్ళకి చాలా ఆయుధాలు ఉన్నాయి. ఇంత బలమైన వాళ్ళ మీద కొద్ది జనం, బలహీనమైన జనం, ఆయుధాలు లేని జనం, యుద్ధ శిక్షణ లేనటువంటి జనం ఎలా గెలుస్తారు అని అంటే, ఇక్కడ గిద్యోనికి ఒక కల వచ్చింది. యవల రొట్టె ఒకటి దొర్లుకుంటా పోయి ఏం చేసిందంట, వాళ్ళ మిద్యానీయుల గుడారాలని పడేసిందంట. నా జీవితంలో మనకంటే ఎన్నో రెట్లు బలమైనటువంటి మరణం మనకంటే బలమైంది, ఎన్నో రెట్లు. అపవాది మనకంటే ఎన్నో రెట్లు బలమైంది. అలానే పాపం మనకంటే ఎన్నో రెట్లు బలమైంది. అలానే మనకొచ్చే రకరకాల సమస్యలు, శోధనలు, బాధలు, ఇబ్బందులు, ఇవన్నీ మనకంటే బలమైనవి. చాలాసార్లు వాటి చేతిలో మనం చిక్కుకొని గిలగిల్లాడిపోతాం, ఇక అయిపోయిందేమో అనిపిస్తుంది. అయితే వాటన్నిటిలో మన పక్షాన మనకు సహాయం చేస్తుంది ఎవరు? దేవుడే సహాయం చేస్తా ఉన్నాడు. గిద్యోను కేవలం 300 మందితోటి ఏం చేశాడంటే, లెక్కకు సముద్రపు ఇసుకల రేణువులలో ఉన్న శత్రు సమూహాన్ని ఏం చేశాడు? ఓడించాడు. కారణం దేవుడు ఓడించింది, వాళ్ళ పక్షాన సహాయం చేసింది దేవుడు. అలానే కొద్ది జనమైన విశ్వాసులు మనకి ఎవరు సహాయం చేస్తారు? మరణం మీద, పాపం మీద, అపవాది మీద, మనకొచ్చే రకరకాల సమస్యలు, బాధలు, ఇబ్బందులు, వీటన్నిటి మీద మనకు సహాయం చేసేది ఎవరు? దేవుడు. అందుని బట్టి ఈ దేవుడిని ఆరాధన చేద్దాం. అదే రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం ఏం చెప్తా ఉందంటే, ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మనకు సహాయం చేస్తా ఉంటే పాపం మనకు విరోధమా? కాదు, మనల్ని ఏం చేయలేదు. మరణం మనకు విరోధమా? కాదు, ఏమీ చేయలేదు. అపవాది మనకు విరోధమా? కాదు, మనల్ని ఏం చేయలేడు. ఇవన్నీ విరోధమే. కానీ విరోధమైన సమస్యలు, బాధలు, ఇంకేమైనా సరే అవేవి కూడా మనల్ని ఏమీ చేయలేవు. మన యవల రొట్టె ఎవరు అంటే యేసుక్రీస్తు. ఆనాడు గిద్యోనికి యవల రొట్టె ఏం చేసింది? ఆ గుడారాలని పడిపోయేటట్టుగా సహాయం చేసింది. మరి మన యవల రొట్టె ఎవరు? యేసుక్రీస్తు మరణం నుంచి, అపవాది నుంచి, పాపం నుంచి, మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య నుంచి మనకు సహాయం చేస్తూ మనకి విరోధి లేకుండా చేసే మన దేవుడు, మన యవల రొట్టె. అందుని బట్టి దేవుణ్ణి ఆరాధిద్దాం. 2 మాటలు చెప్పాను. ఒకటేంటి సమాధానం ఇచ్చిన గోధుమ గింజ. మన దేవుడు ఎవరు? సమాధానాన్ని ఇచ్చిన గోధుమ గింజ దేవునితో. రెండోది, మనకి మన పక్షాన సహాయం చేసే యవల రొట్టె.
అందుని బట్టి దేవుణ్ణి ఆరాధిద్దాం. మూడోది చూడండి, అక్కడ న్యాయాధిపతులు 8:8. మూడోది 8:8. అది గోధుమలు ఎవలు ద్రాక్ష చెట్లు. ఏం దేశం అంటండి ఇది? ద్రాక్ష చెట్లు గల దేశం. యోహాను సువార్త 15:1 ఏం చెప్తా ఉందంటే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, తీగల మీరు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, తీగల మీరు. ఇదేం చెప్తా ఉందంటే, మూడోది మనకి సారాన్నిచ్చే దేవుడు. మనకేమిస్తాడు దేవుడు? సారాన్ని ఇస్తాడు. మొట్టమొదటిది సమాధానాన్ని ఇచ్చిన దేవుడు, గోధుమ గింజ. రెండవది మన పక్షాన సహాయం చేసే ఎవలో రొట్టె. మూడవది ద్రాక్ష వలె మనకు సారాన్నిచ్చే దేవుడు, మనకు సారాన్నిచ్చే దేవుడు. హెబ్రీయుల రాసిన పత్రిక 7:26. ద్రాక్ష తీగ, ద్రాక్షవల్లిలో తీగలుంటే ఏం జరుగుద్ది? సారం తీగల గుండా వెళ్ళి ఆ తీగలకి ఏమొస్తాయి? కాయలు వస్తాయి, ద్రాక్ష పండ్లు వస్తాయి. అవునా కాదా? తీగలు ద్రాక్షవల్లిలో లేకపోతే ఏమవుతాయి? ఎండిపోతాయి. అంతేనా? సారం రాదు, ఎండిపోతాయి. అంటే ద్రాక్ష తీగలు ఫలించాలి అంటే సారం ఎక్కడి నుంచి రావాలా? ద్రాక్షవల్లిలో నుంచి రావాలి. అందుకే యేసయ్య అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, తీగలు మీరు అంటున్నాడు కదా. ఆ సారం దేవుడి నుంచి వస్తుంది. ఏ సారం వస్తుంది? హెబ్రీయుల రాసిన పత్రిక 7:26. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషును, విశ్వాసికి పరిశుద్ధత అనే సారం ఎక్కడి నుంచి వస్తుందండి? బిర్యానీ తింటే వస్తుందా? ఏమండి, పరిశుద్ధత అనే సారం ఎక్కడి నుంచి వస్తుంది? ద్రాక్షవల్లి. ఈ ద్రాక్షవల్లిలో నుంచి పరిశుద్ధత అనే సారం వస్తుంది. నీతి అనే సారం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి నుంచే. యేసుక్రీస్తు అనే ద్రాక్షవల్లి నుంచి మనకు సారం వస్తుంది. యథార్థత అనే సారం, సత్యం అనే సారం, మంచితనం అనే సారం, అలా దేవుని లక్షణాలు అనేటువంటి సారం యేసుక్రీస్తు అనే ద్రాక్షవల్లి నుంచి నీకు నాకు అందించబడుతుంది. అందును బట్టి దేవా, నా పరిశుద్ధత అనే సారం నీ నుంచే నాకు వస్తుంది, అందును బట్టి నీకు వందనాలు. ఒకవేళ నేను నీతిగా ఉన్నాను అంటే ఆ నీతి అనే సారం నీ నుంచే నాకు వచ్చిందయ్యా, అందును బట్టి నీకు వందనాలు. సత్యం అనే సారం నీ నుంచే నాకు వచ్చిందయ్యా, మంచితనం అనే సారం నీ నుంచే నాకు వచ్చిందయ్యా, ఇంకా క్షమించడం, ఇంకా ఆత్మీయ లక్షణాలు, ఇవన్నీ సారం ఎక్కడి నుంచి వస్తుందంటే ద్రాక్షవల్లిలో నుంచి వస్తుంది. అందును బట్టి దేవుణ్ణి ఆరాధిద్దాం. 3 చెప్పాను. ఒకటి సమాధానాన్ని ఇచ్చిన గోధుమ గింజ, రెండవది మన పక్షాన సహాయం చేసే ఎవల రొట్టె, మూడవది సారాన్నిచ్చే ద్రాక్షవల్లి మన యేసుక్రీస్తు. అందును బట్టి ఆరాధన చేద్దాం. 4వది 8:8 ద్వితీయోపదేశకాండం. అది గోధుమలు, ఎవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు. ఏ చెట్లు అంటే అది? అంజూరపు చెట్లు. యెషయా గ్రంథం 38:21. యెషయా 38:21. మరియు ఆ పుండు కట్టినప్పుడు ఏమవుతాడంటే అతను బాగుపడతాడు. హిజ్కియా అనే రాజుకు రోగం వచ్చింది, పెద్ద గాయమైంది, పుండు వచ్చింది. ఆ పుండు తగ్గించడం ఎవరి వల్ల కాల. అప్పుడు యెషయా చెప్తా ఉన్నాడు, అంజురపు పండ్ల ముద్ద తెచ్చి ఆ గాయానికి కట్టండి, అదేమవుద్ది? బాగుపడుద్ది. మొట్టమొదటిది ఆయన సమాధానం ఇచ్చే గోధుమ గింజ, రెండవది ఆయన మన పక్షాన సహాయం చేసే ఎవల రొట్టె, మూడవది ఆయన సారాన్నిచ్చే ద్రాక్షవల్లి, నాలుగవది ఆయన స్వస్థతనిచ్చే అంజూరపు పండు. అంజూరపు ముద్ద ఎవరు అంటే యేసుక్రీస్తే. మనకి స్వస్థతనిచ్చే దేవుడు. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెషయా 53లో ఆ మాటలు చూస్తాం. మనం ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత. ఆయన మనకు స్వస్థతనిచ్చే దేవుడు. అందుని బట్టి దేవుణ్ణి ఆరాధిద్దాం. ఎలా? శరీరపరమైన స్వస్థత, మానసికమైన స్వస్థత, ఆత్మీయమైనటువంటి స్వస్థత ఇవ్వగలిగిన ఒకే ఒక్క అంజూరపు ముద్ద ఎవరంటే యేసుక్రీస్తే. ఒకవేళ శరీరపరంగా కొన్ని రోగాలకు డాక్టర్లు మందులు ఇవ్వచ్చు, అలానే మానసికంగా కూడా కొంతమంది సైక్రాటిస్టులు, డాక్టర్లు మందులు ఇవ్వచ్చు. కానీ ఆత్మీయంగా ఏ వ్యక్తి కూడా బాగు చేయలేడు. మనల్ని 3 రకాలుగా బాగు చేసే దేవుడు, స్వస్థనిచ్చే దేవుడు అంటే యేసుక్రీస్తే. అందుని బట్టి ఆయన్ని ఆరాధన చేద్దాం. ఇప్పుడు 5వ మాటకు వెళ్దాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 8వ వచనం. అది గోధుమలు, ఎవలు,
ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశం. దానిమ్మ పండుకి ఇతర పండ్లకు తేడా ఏందండి? ఎప్పుడు తినలేదా? ఆ దానిమ్మ పండుకి ఇతర పండ్లకు తేడా ఏంది? దానిమ్మ పండులో ఇత్తనాలు ఉంటాయి అన్నీ. మిగతా వాటిల్లో గుజ్జు ఎక్కువ ఉంటుంది, ఇత్తనాలు తక్కువ ఉంటాయి. ఇత్తనాలు ద్రాక్ష పండు అనుకోండి, ఇత్తనాలు కొద్దిగా ఉంటాయి, గుజ్జు ఎక్కువగా ఉంటుంది, రసం కానీ అది ఎక్కువ ఉంటుంది కదా. మరి దానిమ్మ పండులో అన్ని ఇత్తనాలే కదా. ఇక మిగతా పండ్లకి దానిమ్మ పండుగ తేడా అది, అన్ని ఇత్తనాలే, గుజ్జు ఉండదు. మిగతా పండ్లు ఇత్తనాలు తీసుకొని గుజ్జు పడైతే ఆ పండుకి విలువే లేదు కదా. ఇప్పుడు మామిడి పండు ఉంది, ఇత్తనం తీసుకొని గుజ్జు పడేసామనుకో, ఇత్తనంలో ఏముండదు కదా. కానీ దానిమ్మ పండులో మొత్తం ఏముంటాయి? ఇత్తనాలే ఉంటాయి. ఇత్తనాలే రుచి కదా. దానిమ్మ పండుకి ఇతర పండ్లకి తేడా అది. ఆ విత్తనాలు ఏంటంటే వాక్యం విత్తనంతో పోల్చబడింది. దేవుని వాక్యం ఏంటంటే విత్తనంతో పోల్చబడింది. ఆ విత్తనాలు మన హృదయంలో విత్తుకుంటే, ఆ వాక్యాన్ని మన హృదయంలో స్వీకరిస్తే ఏం జరుగుద్దంటే జ్ఞానం వస్తుంది. చూడండి, ఆ మాట కూడా చూద్దాం. 1 కొరింథీ 1:31 వచనం. 1 కొరింథీ 1:31 వచనం. అతిశయించువాడు ప్రభు ఎవరండి? వాక్యం. యేసుక్రీస్తు ఎవరు? వాక్యం అనే ఇత్తనం ఏం చేస్తుందంట? ప్రభువునందే అతిశయించవలెను, నెరవేరినట్లు ఆ దేవుని మూలముగా ఆయన, అంటే వాక్యం అనే ఇత్తనం మనకేం చేస్తుందంటే జ్ఞానం ఇస్తుంది. రెండోది నీతి ఇస్తుంది, పరిశుద్ధత ఇస్తుంది, విమోచన ఇస్తుంది. వాక్యంలో ఉన్న సత్యం ఏం చేస్తుందంటే మనకి జ్ఞానం ఇస్తుంది. వాక్యంలో ఉన్న సత్యం అనే ఆ విత్తనాలు మనకేం చేస్తాయంటే పరిశుద్ధతనిస్తాయి. వాక్యం అనేటువంటి ఆ సత్యంలో ఉన్న ఆ విత్తనాలు ఏం చేస్తాయంటే మనకు నీతినిస్తాయి. వాక్య సత్యంలో ఉన్నటువంటి ఆ విత్తనాలు మనకేం చేస్తాయంటే విమోచిస్తాయి పాపం నుంచి, శాపం నుంచి, మన జీవితాలను పాడు చేసే ప్రతి దాని నుంచి విమోచిస్తాయి. వాక్యమైన దేవుడు, విత్తనమైనటువంటి దేవుడు. అందుని బట్టి దేవుణ్ణి మనం ఆరాధన చేద్దాం. దానిమ్మ పండ్లు దేనికి సాదృశ్యంగా ఉన్నట్టే అవన్నీ విత్తనాలే. ఆ విత్తనాలు వాక్యానికి సూచనగా మనం తీసుకుంటే, వాక్యమనే సత్యానికి మనం సూచనగా తీసుకుంటే, వాక్యమనే సత్యమే మనల్ని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, సత్యవంతులుగా, పాపం నుంచి, లోకం నుంచి, శరీరాశల నుంచి విమోచించేదిగా వాక్య సత్యం మనల్ని నడిపిస్తూ ఉంది. ఇంత మంచి దేశాన్ని దేవుడు ఆత్మీయమైన కనానులో మనల్ని ఉంచాడు. అందుని బట్టి దేవుణ్ణి ఆరాధిద్దాం. ఆ తర్వాత 6వ మాట, ద్వితీయోపదేశకాండం 8వ వచనం. 8:8 అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశము, ఒలీవ నూనెయు. 6వది ఏంటంటే ఒలీవ నూనె దేనికి వాడేవాళ్ళు అంటే, ఒలీవ నూనె నిర్గమకాండం, లేవీకాండంలో మనం చూస్తాం. దీపాన్ని, ఆ మందిరంలో దీపాలను వెలిగించడానికి ఒలీవ నూనె వాడేవాళ్ళు. అది ఆ దీపం ఇంకా ఆరిపోకూడదు. ఒక్కసారి దేవాలయంలో దీపం వెలిగించబడిన తర్వాత ఆ దీపం ఇంక ఎన్నడూ ఆరిపోకూడదు. అది వెలుగుతూనే ఉండాలి అంటే ఈ ఒలీవ నూనె దానికి పోస్తూ ఉండాలి. ఆ యాజకుడు ఈ పని చేస్తూ ఉండాలి, యాజకులు. మరి నా జీవితాలను వెలిగించింది ఎవరు? యోహాను సువార్త 1:9 వచనం. యోహాను సువార్త 1:9 వచనం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఎవరంట ఆ వెలుగు? యేసుక్రీస్తే ఆ వెలుగు. ఆ నూనె, ఒలీవ నూనె దేనికి ఉపయోగం అంటే అది మందిరంలో దీపాన్ని వెలిగించడానికి, అది ఎప్పుడు ఆరిపోకుండా వెలగడానికి ఒలీవ నూనె వాడతారు. ఆ ఒలీవ నూనె ఎవరంటే మన యేసయ్య. ఆయనే వెలుగు.
ఆ వెలుగు ఏం చేస్తుందంటే నిన్ను నన్ను వెలిగిస్తుంది. ఎంతసేపు వెలిగిస్తుంది మనల్ని? నిత్యం వెలిగిస్తుంది, నిత్యం వెలిగిస్తుంది. మన జీవితాలు వెలుగ్గా చేస్తుంది. ఎప్పుడు అంటే కాసేపు బాగుండి కాసేపు బాగుండకుండా ఉండేది కాదు. ఇది నిత్యం వెలిగించేటువంటి వెలుగ్గా నీకు నాకు ఉండడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. అందుని బట్టి ఈ యేసుక్రీస్తు ఒలీవ నూనె అయినటువంటి యేసుక్రీస్తుని మనం ఆరాధన చేద్దాం. 9వది చూసి ముగిద్దాం, 7వది చూసి మనం ముగిద్దాం. 7వ విషయాన్ని చూసి ద్వితీయోపదేశకాండం 8:8 ఒలీవ నూనె గల దేశము, ఒలీవ నూనెయు తేనెయు గల దేశం. 7వది ఏంటంటే తేనె. తేనె దేవుని మాటలు తేనెతో పోల్చబడ్డాయి. తేనె కంటేను, జుంటి తేనె దారుల కంటేను నీ వాక్యం మధురమైనది, నీ మాటలు మధురమైనవి అంటాడు. దేవుని మాటలు మధురమైనవి, అవి జీవితాలని బాగు చేస్తాయి. ఒకవేళ తేనె తాగితే శరీరానికి బలం రావచ్చు కదా, కానీ దేవుని మాటలకు లోబడితే, విధేయత చూపిస్తే, దేవుని మాటలు విని విశ్వసిస్తే ఏం జరుగుద్ది? జీవితమే తీయగా మారుద్ది, జీవితమే మధురంగా మారుద్ది. అలాంటి తేనె నీకు నాకు. ఆ తేనె ఎవరంటే యేసుక్రీస్తే. యేసుక్రీస్తు మాటలు మన జీవితాన్ని మధురంగా మారుస్తాయి, మధురంగా మారుస్తాయి. అందుని బట్టి దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ఎన్నో చెడిపోయిన జీవితాలు, పాడైపోయిన జీవితాలు, పతనమైన జీవితాలు, నశించిన జీవితాలు యేసయ్య మాటలు విని ఏమైనా తేనెలాగా మధురంగా మారిపోయాయి. నా జీవితం అంతే. చెడిపోయినా, పడిపోయినా, పాడైపోయినా, నశించిపోయిన నా జీవితం దేవుని మాటలు విని ఏమైంది? మధురంగా మార్చాడు దేవుడు, తేనెలాగా మార్చాడు దేవుడు. ఆ మధురంగా చేసిన దేవుణ్ణి మనం ఆరాధన చేద్దాం. 7 సంగతులు చెప్పుకున్నాం, నేను ముగిస్తాను. 1 ఏంటి చెప్పండి? ఆయన సమాధానాన్ని ఇచ్చే గోధుమ గింజ. 2వది ఆయన సహాయం చేసే యవల రొట్టె. 3వది ఆయన సారాన్నిచ్చే ద్రాక్ష చెట్టు, ద్రాక్ష పండు లేదా ద్రాక్ష వల్లి. తర్వాత ఆయన స్వస్థతనిచ్చే అంజూరపు పండు కదా. 5వది ఆయన ఆయన వాక్యం అనే విత్తనాలు ఇచ్చే, మనల్ని సత్యంలో, పరిశుద్ధతలో, నీతిలో నడిపించే సత్యమైన విత్తనం ఆయన. అందుని బట్టి దేవుణ్ణి ఆరాధన చేద్దాం. 6వది ఆయన ఒలీవ నూనె, మన నిత్యము మనల్ని వెలిగించే ఒలీవ నూనె. 7వదిగా ఆయన తేనెలాగా మన జీవితాల్ని మధురంగా తీయగా చేసేటువంటి దేవుడు, మధురంగా మార్చే దేవుడు. చేదైన పాడైన మన బ్రతుకుల్ని మధురంగా చేసే దేవుడు. అందుని బట్టి ఆరాధన చేద్దాం. దయతో తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, మనం ఆరాధన చేద్దాం. ఒక సహోదరుడు, ఒక సహోదరి విన్న వాక్యాన్ని బట్టి మీరు మర్చిపోరనుకుంటున్నాను, ఎందుకంటే అన్నీ తినేయే.